హలో ఫ్రెండ్స్, అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ మనం అమ్మాజీ కిచెన్లో ఇంకొక స్పెషల్ ఐటమ్ చూడబోతున్నాము. అదేంటంటే గుంట పునుగులు, లేకపోతే గుంత పొంగనాలు అని కూడా అంటాము వీటిని. ఇవి మన పాత రోజుల్లో మన అమ్మమ్మ నాటి కాలంలో బాగా చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇవి పాపులర్ అవుతున్నాయి. సో అవి ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికి మనకు కావాల్సింది 1 కప్పు మినప్పప్పు, దానికి 2 కప్పుల బియ్యం. కావాలంటే బియ్యం తగ్గించుకోవచ్చు కూడా, 1.5 కప్పు బియ్యంతో కూడా చేయొచ్చు. అలా చేసుకున్నా బాగా వస్తాయి. సో ఫస్ట్ పప్పుని బియ్యంని మనం నానబెట్టేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ రోజు రుబ్బుకోవచ్చు. లేకపోతే అట్లీస్ట్ టైం లేకపోతే ఒక 3-4 అవర్స్ అన్న నానబెట్టుకుని తర్వాత వెట్ గ్రైండర్లో చక్కగా పిండిలాగా, మెత్తని పిండిలాగా చేసేసుకోవాలి. ఒకవేళ వెట్ గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. ఇది తర్వాత ఇవి అది ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. ఫర్మెంట్ చేసినాక అందులో ఉప్పు కలిపేసుకుని మిగతా పిండిని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుని దానిలో ఇవాళ ఈ గుంత పొంగనాల్లో మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసి చేద్దాము, ఇంకా హెల్దీయర్ ఆప్షన్ లాగా. సో దానికి ఏమేమి యాడ్ చేసామంటే 1/4 కప్పు క్యారెట్ని సన్నగా తురిమేసి, ఆ క్యారెట్, సన్నగా కోసిన ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకుని, ఒకవేళ పిల్లలు తింటారు అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేయొచ్చు. కొంచెం జీలకర్ర, ఇంకా పీస్, కార్న్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ ఇవాళ మేము వేయలేదు. అవి కూడా వేసుకున్నా పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి ఇందులో కలిపిన తర్వాత ఉంచాల్సిన అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదా మనం, దీన్ని పనియారం ప్యాన్ అంటారు, ఆపం ప్యాన్ అంటారు, పొంగనాల ప్యాన్ అంటారు. ఏ భాషలో వాళ్ళు ఆ భాషలో పిలుస్తారు దీన్ని. ఈ ప్యాన్ చూసారు కదా, ఇది ఇది క్యాస్ట్ ఐరన్ది. ఇది మాకు మా అమ్మమ్మ తరాల నుంచి ఇది వస్తూ ఉందన్నమాట. అయినా ఇంత స్ట్రాంగ్గా చక్కగా నాన్ స్టిక్ ప్యాన్ లాగా పనిచేస్తుంది. ఇది మోర్ హెల్దియర్ ఆప్షన్ కూడా. ఈ ప్యాన్ మనం వాడే ముందు చక్కగా కడిగేసుకుని దానికి నూనె రాసేసి హై ఫ్లేమ్లో చక్కగా దాన్ని కాలనివ్వాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా అది నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది, మనకి పునుగులు అంటుకోకుండా వస్తాయి. ఒకసారి హై ఫ్లేమ్లో ఆయిల్ పూసేసి దాన్ని అలా వేడి చేశాక తర్వాత ఫ్లేమ్ తగ్గించి ఒక్కొక్క గుంటలో జస్ట్ కొంచెం ఆయిల్, 1 డ్రాప్ ఆయిల్ వేసి తర్వాత మన పిండిని అందులో వేయాలి. సో పిండి వేసుకున్నాక మనం ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ కాదు, మరి లో ఫ్లేమ్ కాదు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దానికి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అవి కుక్ అవనివ్వాలి. మూత పెడితే అప్పుడు లోపల పిండి కూడా మనకి చక్కగా కుక్ అయి బాగుంటుంది, లేకపోతే పచ్చిగా ఉండొచ్చు. సో మంచిగా కుక్ కావాలంటే మనం మూత పెట్టుకుని అది చేయాలి. తర్వాత అటువైపు తిప్పుకుని ఈ పొంగనాలని వాటిని ఈసారి మూత లేకుండా చేయాలి. అప్పుడు మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్గా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఒకవైపు ఆల్రెడీ మూత పెట్టుకున్న ముడికిపోయింది కాబట్టి ఇంకొక వైపు తిప్పినప్పుడు మూత లేకుండా చేయాలి. సో అలా చేసుకున్నాక చూడండి మన గుంత పొంగనాలు ఎంత బాగున్నాయో. ప్యాన్ కూడా నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఏమీ అంటుకోకుండా చక్కగా వస్తున్నాయి. సో ఈ పొంగనాలు తీసుకుని పక్కన పెట్టేసుకుని మీకు ఎన్ని బ్యాచ్ తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ లోలో పెట్టి ఫ్లేమ్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఈ ప్రాసెస్ని రిపీట్ చేయడమే. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మనం చట్నీ చేసుకోవాలి కదా, చట్నీ లేకుండా ఎలా పొంగనాల్లోకి. సో ఆ చట్నీ కూడా ఇంకో స్పెషల్ చట్నీ ఇవాళ ట్రై చేద్దాము. అదేంటంటే ఇండియాలో మనకి హోటల్స్లో, చిన్న హోటల్స్లో అండ్ బళ్ళు మీద పెడతారు కదా, ఆ టేస్ట్ వస్తుందన్నమాట ఈ చట్నీకి. సో అదేంటో చూద్దాము. ఫస్ట్ మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి 1/4 కప్పు పల్లీలు ఫ్రై చేసుకోవాలి, వేరుశనగపప్పులు. అదే ప్యాన్లో వేరుశనగపప్పులు తీసేసాక అదే ప్యాన్లో 1/4 కప్పు శనగపప్పు, కూడా వేయించిన శనగపప్పు ఇది, కానీ ఒక ఫ్యూ సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్కి తగ్గట్టు. మరి కారం ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ పచ్చిమిరపకాయలు మీ ప్రిఫరెన్స్ని బట్టి. తర్వాత 1 హాఫ్ ఉల్లిపాయ
ఎక్కువ ఉల్లిపాయ అవసరం లేదు దానికి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని అందులో సగం ఇలా నిలువుగా కోసుకుని అది కూడా ఫ్రై చేసేసుకుని దాంతో కొంచెం చింతపండు, ఉప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని కొంచెం ఉప్పు, నీళ్లు పోసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఇలా చేసుకుని తర్వాత దీనికి తాలింపు వేసుకొని మన గుంట పొంగనాలతో తింటే ఈ చట్నీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాలి ఈ చట్నీ మీరు. ఒకవేళ ఈ చట్నీనే తినాలని లేదు, ఇంట్లో మనకి పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళు వేసుకుని తినొచ్చు. లేకపోతే మీకు ఏ చట్నీ వీలైతే ఆ చట్నీ చేసుకోవచ్చు. కానీ ఈ చట్నీ కాంబినేషన్లో అయితే ఈ గుంత పొంగనాలు చాలా సూపర్ ఉంటాయి. సో సమ్మర్లో మీరు డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఐటమ్స్ కాకుండా ఇలా కొంచెం ఆయిల్తో ఇలా చేసుకుంటే బాగుంటుంది మనకి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, తప్పకుండా గుంత పొంగనాలు ఈ చట్నీతో ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.